భారతీయుల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను ఆయన చాలా గౌరవించేవారు. ఇంగ్లాండ్లో కూడా భారతీయ సంస్కృతి గురించి పలు సందర్భాలలో ప్రసంగించారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి ఒక వెండి గంగాళంను బహూకరించగా అది ఇప్పటికీ నైవేద్యానికి ఉపయోగిస్తున్నారు. అలాగే చాలా దేవాలయాలలో ధూప నైవేద్యములకు ఏర్పాట్లు చేశారు. 1813లో పత్తికొండలో కలరా ప్రబలగా మద్రాస్ గవర్నర్ జనరల్గా ఉన్న థామస్ మన్రో హుటాహుటీనా పత్తికొండకు వచ్చి వైద్య సేవలను పర్యవేక్షిస్తూ చివరకు అదే కలరా వ్యాధికి గురై జూలై 6వ తేదీన కన్నుమూశారు. రైత్వారీ పద్ధతి ద్వారా ఎంతోమంది పేదలకు భూమిని పంచి వారికి దానిపై యాజమాన్య హక్కులను ఏర్పరిచి విద్య కోసం పాఠశాలలను ఏర్పరిచి వారి అభివృద్ధికి పూర్తి వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది లేదా మా ఛానల్లో ఉంటుంది.